హల్లెలూయా. మేల్కొల్పు ప్రార్థనకి స్వాగతం, ఆహ్వానం తెలియజేస్తున్నా. దేవునికి దాసుడిగా ఉదయకాలంలోనే దేవుని యొక్క మాట ద్వారా పలకరిస్తూ వాక్యం ద్వారా మిమ్మల్ని తట్టి లేపుతూ ఆత్మీయమైనటువంటి ఆహారం అందిస్తూ బలపరచడానికి ప్రయాసం కలిగి ఉన్నాం. ఈ పరిచర్య కొద్ది కాలంగా కొనసాగుతుంది, మరికొంతకాలము ఖచ్చితంగా కొనసాగుతుందని నేను నమ్ముతున్నాను. అయితే ఎప్పటి వరకు కొనసాగుతుంది అనే దానికి సరైనటువంటి సమాధానం నా దగ్గర ఉండకపోవచ్చేమో. ఎందుకంటే ఒక కాల పరిమితి అనేది ప్రతి దానికి ఉంటుంది. ఈ సమయం ఉన్నప్పుడే వాక్యంను శ్రద్ధగా మనం విని దాన్ని ఆచరించి దాన్ని స్వీకరించి మన జీవితాలను మార్చుకునే ప్రయత్నం చేయాలి. వాక్యము కరువైపోయే పరిస్థితులు వస్తే ఇక ఎంత ప్రయాసపడినా వాక్యం దొరకదు, కరువైపోతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఏదో ఒక కాలయాపనతో ఉన్నటువంటి ఈ వాక్య పరిచర్య మనము చేయట్లేదు. బాధ్యతతో కూడినటువంటి వాక్య పరిచర్య, ఇందులో ఒక చక్కటి ఉద్దేశం దాగి ఉంది, ఆంతర్యం దాగి ఉంది, దర్శనం దాగి ఉంది, ఇందులో ఒక గురి దాగి ఉంది, ఒక బాధ్యత దాగి ఉంది. ఎందుకంటే ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఈ సమయం ఇవ్వబడుతున్నప్పుడే దానిని ఉపయోగించుకుని దానికి తగ్గట్టుగా ప్రతి పరిచర్యను పొదుముట్టించాం. యోహాను సువార్త 12:35 రాయబడిన మాట ఏమిటంటే, ఇక కొంతకాలము వెలుగు మీ మధ్యన ఉండును. కొంతకాలము వెలుగు మీ మధ్యన ఉండును అంటే వెలుగు పోవడానికి కూడా ఒక పరిమితి, ఒక నిర్దిష్ట సమయము కేటాయించబడుతుంది. నేడు జరుగుతున్నటువంటి యుద్ధాలను చూస్తే వారి జీవితంలో ఇప్పటి వరకు వెలుగు సంబంధమైన రోజులు చూసారేమో కానీ ఈ యుద్ధమును బట్టి ప్రాణభయంతోనూ భీతితోనూ ఈ పరిస్థితి ఎప్పుడు ముగించబడుతుందో అర్థం కాని పరిస్థితుల్లో అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. కొద్దిమంది బంధువుల్ని, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారిని పలకరిస్తున్నప్పుడు ఫోన్ చేసి మీ పరిస్థితి ఎలాగుందని వారిని అడుగుతున్నప్పుడు వారు చాలా భయంతో మాట కూడా రానటువంటి పరిస్థితుల మధ్యలో బిక్కుమట్టుగా అన్నట్టుగా వారు మరి కనబడుతున్నారు. నిజానికి వారి దేశంలో యుద్ధం లేదు కానీ పక్క దేశంలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధము సంబంధించినటువంటి ఆ బాంబులు లేదా పెరంగులు లేదా యుద్ధ వాతావరణకు సంబంధించినటువంటి ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా వీరి దేశంలోకి వస్తూ ఉన్నాయి, వినబడుతున్నాయి, కలవరాన్ని పుట్టిస్తున్నాయి. ఆ పక్క దేశంలో వెలుగు అంతమైపోతుంది. ఈ పక్కనే ఉన్న ఈ దేశానికి ఎప్పుడు ఈ వెలుగు ముగించబడుతుందో తెలియక భయపడుతున్నారు. వీరొచ్చి సొంత ఊర్లకు వద్దామంటే ఏమి పరిస్థితులు అనుకూలించినటువంటి పరిస్థితి, ద్వారాలు మూయబడినటువంటి ద్వారాలు మళ్ళీ ఎప్పుడు తెరవబడతాయి కూడా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియ సహోదరుడు, సహోదరి, అంటే పరిస్థితులన్నింటినీ బాగుండడానికి, చక్కగా జరగడానికి ఒక లిమిటెడ్ పీరియడ్ మాత్రమే ఉంటుంది, ఒక పరిమిత సమయం మాత్రమే ఉంటుంది, ఒక లిమిటేషన్తో కూడినటువంటి పరిస్థితులే ఉంటాయి. ఈ పరిస్థితులు బాగున్నంతసేపు మనం లక్ష్యం చేయక నిర్లక్ష్యంతో ప్రవర్తించిన
జాగ్రత్త పడక అజాగ్రత్తగా ఉన్న, బాధ్యతను మరిచి బాధ్యత రాహిత్యంగా జీవించిన రేపు ఈ వెలుగు సంబంధమైన పరిస్థితులు పోయినప్పుడు మనకి ఏమి చేయాలో దిక్కు తోచినటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రియ సహోదరుడా, కాబట్టి సదుద్దేశంతో మేల్కొల్పాలని ఈ ప్రయాసంతో మీ ముందుకు వస్తున్నా. వెలుగు ఉండగానే పరిస్థితులన్నిటినీ కూడా మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఇవ్వబడుతున్న దానిని మీ భవిష్యత్తుకు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. నీ దినములను లెక్కించడానికి ఉపయోగించు. నీ సంవత్సరములను తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగించు. నీ విలువైన జీవితమును, నీకు ఇవ్వబడినటువంటి చక్కటి కుటుంబాన్ని దీవెనకరంగా మార్చుకోవడానికి ఉపయోగించు. ఈ వెలుగు మూసివేయబడితే మరొక పని చేయడానికి అవకాశం ఉంది. అప్పుడు కళ్ళు తెరిచి అప్పుడు మేల్కొని ప్రయత్నం చేద్దామంటే కుదిరేది కాదు. ఎందుకంటే ఒకసారి పోయిన తర్వాత మనం ఎంత ప్రయత్నించినా గానీ దాన్ని మళ్ళా తిరిగి పొందుకోవడం చాలా కష్టం. సంసోను విషయంలో అదే జరిగింది. అతనికి అన్ని బాగున్నప్పుడు, బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, ఆ యొక్క అభిషేకం ఉన్నప్పుడు అతడు ఏమాత్రం కూడా దాన్ని లక్ష్య పెట్టిన వాడిగా లేడు. నిర్లక్ష్యముతో కన్ను మిన్ను కాకుండా బ్రతికాడు. ఒకసారిగా బలము పోయింది, ఒకసారిగా పరిస్థితులన్నీ కూడా అంధకారం అయిపోయి చుట్టూ ప్రతికూలమైన పరిస్థితులు, దిక్కు తోచినటువంటి పరిస్థితులు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరైతే భయపడ్డారో వారే నవ్వుతూ ఉన్నారు. ఎవరైతే ఇతను చూసి పరుగులు పెట్టేవారో వారే ఇతని ఎదుట నిలబడి పౌరుష పదజాలంతో ఇతన్ని దూషిస్తూ ఉన్నారు. చూడండి పరిస్థితులు ఎలా మారిపోయాయి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు వెలుగు ఉన్నప్పుడు, వెలుగు సంబంధమైనటువంటి పరిస్థితులు నీకు ఉన్నప్పుడు వాటిని చక్కగా సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయి. చీకటి అలుపుకున్నా కానీ అది నీకు చీకటి కాకపోవునట్లుగా నీ వెలుగును నీవు పదిలంగా భద్రపరచు. వెలుగు యొక్క పరిమితి కాలము ముగించబడినా నీవు కనపరిచినటువంటి బాధ్యతను బట్టి, నీవు నడుచుకున్నటువంటి నడవడికను బట్టి నీ వెలుగు ఆరిపోయినటువంటి వెలుగుగా ఉండడానికి ఈ రోజు నుండి ప్రయత్నం చేయి. నీ సూర్యుడు అస్తమించడని లోకానికి చాటి చెప్పు. నీ వెలుగు అస్తమించదని నీ క్రియలను బట్టి ప్రకటించు. ప్రియ సహోదరుడా, ఓ చక్కటి తీర్మానంలోనికి రా. నాకు ఇవ్వబడుతున్నటువంటి ఈ వెలుగును బట్టి, వెలుగు ఉంటూ ఉండగానే నేను దాన్ని సద్వినియోగపరుచుకుంటున్నాయా అని ఒక సంకల్పంలోనికి రా. నీ కొరకు నేను ప్రార్థన చేస్తా. దయగల తండ్రి, కృప కలిగిన దేవా, పరిమితి కలిగినటువంటి వెలుగు మాకు ఇవ్వబడుతుంది. మాకు ఇవ్వబడుతున్నప్పుడు దాన్ని మేము సద్వినియోగపరుచుకుని మా వెలుగును ప్రకాశించే వెలుగుగా, అస్తమించినటువంటి వెలుగుగా, అయా మా వెలుగు నిత్యము వెలిగేటువంటి వెలుగుగా మేము మార్చుకోవడానికి మాకు సహాయం దయచేయండి. మా పరిస్థితులన్నింటినీ మాకు అనుకూలపరచండి. మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని యేసువారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.